ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు 3వ రోజు కార్తీక పారాయణం. వశిష్ఠ మహాముని అంటున్నారట, జనక మహారాజా, కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానం చేసినా అది గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. అటువంటి వారికి సకల ఐశ్వర్యాలు కలగడమే కాకుండా మరణానంతరం శివ సాన్నిధ్యాన్ని చేరుతారు. కానీ కొంతమంది ఈ అస్థిరములైనటువంటి భోగభాగ్యాలని విడువలేక కార్తీక స్నానాలు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి చివరికి క్షుద్ర జన్మలని పొందుతారు. అంటే కోడి, కుక్క, పిల్లి ఈ విధంగా. కనీసం కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజైనా స్నాన దాన జప తపాదులు చెయ్యకపోవడం వల్ల అనేక చండాలాది జన్మలెత్తి చివరికి బ్రహ్మరాక్షసులుగా పుడతారు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపిస్తాను. సపరివారంగా శ్రద్ధగా ఆలకించు అని. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతంలో ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపస్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అయిన తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవారు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు. ఆ తీర్థ సమీపంలో ఒక మహావటవృక్షం ఉంది. దాని మీద భయంకర ముఖముతో, దీర్ఘకేశములతో, బలిష్టములైన కోరలతో, నల్లని బాణ పొట్టలతో, చూసేవారికి అతి భయంకర రూపాలతో 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తున్నారు. వారు ఆ దారిన పోయే బాటసారులని బెదిరించి వారిని భక్షిస్తూ ఆ ప్రాంతమంతా కూడా భయకంపితం చేస్తున్నారు. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రంలో పితృదేవతలకు పిండ ప్రదానం చెయ్యడానికి వస్తున్నటువంటి ఆ విప్రుడు, అంటే తత్వనిష్ఠుడు, ఆ వృక్షం చెంతకి వచ్చేసరికి యథాప్రకారంగా ఆ బ్రహ్మరాక్షసులు 3 కిందకి దిగి అతనిని చంపబోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలని చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక ఆ నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠించడం మొదలుపెట్టాడు. ప్రభో ఆర్తత్రాణపరాయణ, అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాల పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడైన ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొన్నాడు. ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకి జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగింది, మమ్ము రక్షించండి అని ప్రాధేయపడ్డారట. వారి మాటలకి ఆ తత్వనిష్ఠుడు ధైర్యం తెచ్చుకుని, ఓయి, మీరెవరు? ఎందులకు మీకు ఈ రాక్షస రూపం కలిగింది? మీ వృత్తాంతాన్ని తెలియజేయండి అని పలికాడు. అప్పుడు వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి జ్ఞానమంతా అందులో కొంత కలిగింది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చాడు. అందులో ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుణ్ణి. నేను మహాపండితుణ్ణి అని చాలా గర్వం. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించేవాణ్ణి. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుతూ దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులని సుఖపెట్టకుండా పండితులని అవమానపరుస్తూ లోకకంటకునిగా ఉన్నాను. ఇలా ఉండగా ఒకనాడు ఒక పండితుడు కార్తీక మాస వ్రతాన్ని యథావిధిగా ఆచరించి భూతతృప్తి వరకు బ్రాహ్మణ సమారాధన చేయాలి అన్న తలంపుతో పదార్థాల సంపాదన నిమిత్తం దగ్గరలో ఉన్న నగరానికి బయలుదేరి వెళ్లి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు. ఆ వచ్చిన పండితుణ్ణి నేను దూషించి, కొట్టి, అతని వద్ద ఉన్న ధనాన్ని, వస్తువులని అన్నిటినీ తీసుకుని అతనిని ఇంటి నుండి గెంటివేశాను.
అందుకు ఆ విప్రునికి కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా కూడబెట్టింది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడిని అని కూడా ఆలోచించగా కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని అంతటినీ దోచుకుంటావు. కాబట్టి నీవు రాక్షసుడిగా, నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో పడి ఉందువుగాక అని శపించాడు. దాంతో నాకు ఈ రాక్షస రూపం కలిగింది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు, కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకోలేము కదా. కాన నా ఈ అపరాధాన్ని క్షమింపువని అతనిని ప్రార్థించాను. అందులకు అతడు దయతల్చి, ఓయి, గోదావరి క్షేత్రం అందు ఒక వటవృక్షం ఉంది. నీవు అక్కడ నివసిస్తూ ఏ బ్రాహ్మణుడైతే కార్తీక వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మని పొందుతావు అని వెడలిపోయాడు. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపంలో నరభక్షణ చేస్తూ ఇక్కడ పడి ఉన్నాను. కాబట్టి ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపు అని మొదటి రాక్షసుడు ఈ విధంగా తన వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక రెండవ రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్తున్నాడు. ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులని బాధించి వారికి తిండి పెట్టక మాడిచి అన్నమో రామచంద్ర అనేటట్టుగా చేసి వాళ్ల ఎదురుగానే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాణాలతో భుజిస్తూ ఉండేవాణ్ణి. నేను ఎటువంటి దాన ధర్మాలని చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వాళ్ల ధనాన్నంతా అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను. కాబట్టే నాకు ఈ రాక్షసత్వం కలిగింది. నన్ను పాప పంకిల నుండి ఉద్ధరించు అని ఆ బ్రాహ్మణుణ్ణి పాదాలపై పడి పరిపరి విధాలుగా వేడుకొన్నాడట. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతాన్ని ఈ విధంగా తెలియజేశాడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి. నేను విష్ణు ఆలయంలో అర్చకుడిగా ఉన్నాను. స్నానమైనా చెయ్యకుండా కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాణ్ణి. భగవంతునికి ధూపదీప నైవేద్యాలైనా కూడా సమర్పించకుండా భక్తులు తెచ్చిన సంభారాలన్నీ కూడా నా ఉంపుడిగత్తెకి ఇచ్చేస్తూ మద్యమాంసాలని సేవిస్తూ పాపకార్యాలు చేశాను. కాబట్టే నా మరణానంతరం ఈ రూపం వచ్చింది. కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని కావించు అని పరిపరి విధాలుగా ప్రార్థించారట. ఇక ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడైన ఆ విప్రుడు పిశాచాల దీనాలాపములు ఆలకించాడు. ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యాల వల్లే మీకు ఈ రూపాలు కలిగాయి. నా వెంట రండి, మీకు నేను విముక్తిని కలిగిస్తాను అని ఆ బ్రాహ్మణోత్తముడు వారిని ఓదార్చి తనతో తీసుకొని పోయి ఆ ముగ్గురి యాతనా విముక్తి కోసం సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి ఆ స్నాన పుణ్య ఫలాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోశాడట. ఆ విధంగా ధారపోయగా వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికి వెళ్లిపోయారట. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించడం వల్ల హరిహరాదులు సంతృప్తి పొందుతారు. పొంది వారికి సకల ఐశ్వర్యాలని ప్రసాదిస్తారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలని ఆచరించాలి. దీనితో 3వ రోజు పారాయణం సమాప్తమయ్యింది. తిరిగి రేపటి పారాయణంతో కలుసుకుందాం. నమస్కారం.